చేయలేము. 2 గుర్రాల మీద స్వారీ చేయలేము ఒకేసారి. అలాగే ఇద్దరు మాస్టర్స్ దగ్గర, ఇద్దరు యజమానుల దగ్గర ఒకేసారి చేయలేము. ఎవరో ఒకరిని మనం నిందిస్తూ ఉండాలి. దీనిలో ఉన్న అంతరార్థం 2 గుర్రాల మీద స్వారీ అనే విషయంలో మనం చేసేటువంటి విశేషాల గురించి ఓషో గారు చెప్తారు. మన 2 గుర్రాల స్వారీ అంటే ఏమిటి, దాని అంతరార్థం ఏంటి అని. ప్రతి ఒక్కరూ కూడా 2 గుర్రాల మీద స్వారీ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒకేసారి 2 బాణాలు 2 గుర్రాల మీద నుంచొని 2 వైపులా బాణాలు వేయటం, ఒకేసారి విల్లు సాచి బాణం వేయటం. అయితే ఇక్కడ ఓషో గారి వ్యాఖ్యానం ప్రకారం 2 గుర్రాలు కాదు, చాలా గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, చాలా గుర్రాల మీద మనం స్వారీ చేస్తున్నాము అని ఆయన చెప్తున్నారు. అందుకోసమే మనం ఎంతో ఆతృతతోనూ, ఎంతో దిగులుతోనూ, ఎంతో భయంతోనూ, భీతితోనూ తల్లడిల్లుతున్నాము అని. అంటే జనరల్గా ఏంటి, ఒక గుర్రం మీద స్వారీ చేస్తే ఏదో ఒక ఒడ్డుకి చేరుకుంటాం, ఎక్కడో ఒక చోటకి కరెక్ట్గా చేరుకుంటాం. అదే 2 గుర్రాల మీద అసాధ్యం. అంటే ఒక గుర్రం ఒకవైపుకు తీసుకెళ్తే రెండో గుర్రం ఇంకో వేరే దిక్కు తీసుకెళ్తుంది. అలాగే ఆలోచనలు పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఒకేసారి మనం చేయలేము. ఒక ఆలోచన ఒకసారి మనం చేయగలుగుతాం, అనేక ఆలోచనలు ఒకేసారి మనం చేయలేము. కానీ ఒక ఆలోచన చేసిన వెంటనే మనం ఇంకో ఆలోచన వెంటనే ఆలోచన, ఇలాంటివి వేలాది గుర్రాలు మనం ఎక్కుతూనే ఉన్నాం. ఏ ఒడ్డుకి చేరకుండా ఉన్నాం, ఎక్కడికి చేరటం లేదు మనం. అది అక్కడున్న విషయం. ఎందుకంటే ఇంక దీనివలన మనలో యాంగ్జైటీ పెరిగిపోయింది, ఒత్తిడి పెరిగిపోయింది. మనం ఏ ఒడ్డుకి చేరటం లేదు, మన గోల్స్ ఫుల్ఫిల్ కావటం లేదు. ఈ యొక్క సూత్రం మన మనసు గురించి చెప్పారు. జీసస్ చెప్పింది ఏంటంటే మన మైండ్ గురించి చెప్పారు. మైండ్ ఎలా మనలో పనిచేస్తూ ఉంది, జీసస్ దీని అర్థం ఎందుకు చెప్పారు అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన మనసు ఏ విధంగా పనిచేస్తుంది అనేది బాగా అర్థం చేసుకోవాలి. మనము ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఏ బాధరా బందీ ఉండకూడదు. మనకి ఏ బాధరా బందీ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. ఒక పేదవాడికి ఉన్నాడు అనుకోండి, వాడికి ఏ బర్డెన్ ఉండదు, ఏ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే తను ఎవరు దోచుకుంటారు, తన నుంచి ఎవరు ఎత్తుకుపోతారు, లాక్కుంటారు అనేది వాడికి ఉండదు. కాబట్టి భయం లేకుండా నిర్భయంగా ఉంటాడు. అతని వద్ద నుంచి లాక్కోవడానికి ఏమీ లేదు, నథింగ్. కాబట్టి చాలా హాయిగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటాడు. అతను నాది అనేది ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆ యొక్క పేదవాడు. అతని దగ్గర నుంచి ఎవరు దొంగతనం చేయడానికి ఏమీ లేదు. అతనికి శత్రువులు కూడా ఎవరు లేరు, అతనికి పోటీదారులు కూడా ఎవరు లేరు. ఆ పేదరికంలో పోటీ ఏముంది, ఆ పోటీదారులు కూడా ఎవరు లేరు. సో అది అక్కడున్న ఒక పాయింట్. అంతేకాకుండా మనం ఆ పూర్ మ్యాన్ లాగా, ఆ పేదవాడిలాగా మనం స్వేచ్ఛగా హాయిగా ఉండాలి, అడుక్కునేవాడిలాగా స్వేచ్ఛగా ఉండాలి అని అంటూనే మనం భద్రతా అభావం కావాలి, రక్షణ కావాలి. ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఓ ధనికుడు ఉన్నాడు, అతని వద్దకు ఎవరు చేరలేరు, అతని చుట్టూ కాపలా ఉంటుంది. అతను ఒక ఎంపరర్ అనుకోండి, అతను ఒక చక్రవర్తి, అతని వద్దకి ఎంతోమంది సైన్యం అతని చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది. యుద్ధానికి పోకపోయినా అతని చుట్టూ కాపలా ఉంటుంది. అలాంటి సేఫ్ కావాలి నాకు. ఆ రిచ్ మ్యాన్ అతను ఎవరు మర్డర్ చేయలేరు, ఇంపాసిబుల్, అతను మర్డర్ చేయడం కష్టం.
ప్రొటెక్షన్, అంటే ఎవరో వచ్చి చంపేస్తారేమో అనేటువంటి ఆ యొక్క దీని నుంచి అతనికి రక్షణ ఉంది. అలాంటి రక్షణ కావాలి నాకు. చూడండి, ఒక పక్కనేమో పూర్ మ్యాన్ లాగా స్వేచ్ఛగా ఉండాలి అని అంటాము, ఇంకో పక్కన నాకు రక్షణ కావాలి అని అంటాము. అండ్ యూ వుడ్ లైక్ టు బీ ఫ్రీ లైక్ ద బెగ్గర్ అండ్ టు బీ సెక్యూర్ లైక్ ఎన్ ఎంపరర్. చక్రవర్తి లాగా రక్షణ కవచం అనేది ఉండాలి నాకు. అలాగే పేదవాడిలాగా, అడుక్కునేవాడిలాగా ఫ్రీడమ్ ఉండాలి అని. ఈ విధంగా 2 గుర్రాల మీద స్వారీ నడుస్తూ ఉంటుంది. పక్కన మనం ఏం బాధ్యతలు వద్దు, మనకి ఏం బరువులు వద్దు, పాదరాబందీ వద్దు, మనకి ఫ్రీగా రిలాక్స్గా హాయిగా ఉండాలి. పైపెచ్చు నాకు రక్షణ ఉండాలి, నా చుట్టూ కాపలా ఉండాలి అనేది ఒకటి. అలాగే 2 గుర్రాల స్వారీలో ఓ పక్క మనము పేదవాడిలాగా, మనల్ని ఎవరు దోచుకోవడానికి ఎవరు రావడానికి వీల్లేదు, ఏమీ లేదు అంటే పేదవాడి దగ్గర ఏముంటుంది దోచుకోవడానికి, ఆ స్థితిలో ఉండాలి. పైపెచ్చు చక్రవర్తిలాగా ఉండాలి. ఇలా 2 గుర్రాల స్వారీ ఒకటి. ఇంకోటి, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది ప్రేమ? కానీ ఆ వ్యక్తిని ప్రేమించినట్టు మనం ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్లో ఉండం. నేను ప్రేమించాను, నా వస్తువు అది అన్న స్థితికి తీసుకెళ్ళిపోతారు. నా గుప్పెట్లో ఉండాలి, నేను ప్రేమించిన వ్యక్తి నా గుప్పెట్లో ఉండాలి. అది ఎవరైనా మనకు తెలుసు కదా, ఇళ్లలో ప్రేమలో అదనమాట. సో ప్రేమించిన వ్యక్తి నా గుప్పెట్లో ఉండాలి. అప్పుడు ఏ వ్యక్తిని మనము ఆస్తిలాగా పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మన జేబులో పెట్టుకోవచ్చు, కానీ ఆ వస్తువు కింద ఉంటే ఆ వ్యక్తిని, ఆ ఇండివిజువాలిటీని గౌరవం ఇవ్వము. ప్రేమించాము కాబట్టి నువ్వు నా వస్తువు అయిపోతారా? అది కాదు. ఆ ఇండివిజువల్గా ఉన్నాడు అనుకోండి, పాదరసంలా జారిపోతారు. ఎంత పట్టుకుని మన గుప్పెట్లో పట్టుకోవాలన్నా అది చల్లగా జారిపోతుంది. ఆ పాదరసం చల్లగా జారిపోతుంది. ఆ మెర్క్యూరీ పట్టుకోవడానికి ప్రయత్నించి చూడండి. ఆ మెర్క్యూరీ ఒక డ్రాప్ మన చేతిలో వేసి పట్టుకోవడానికి చూడండి, అది జారిపోతుంది. అలాగే ఒక పర్సన్ అంటే స్వేచ్ఛ కోరుకుంటాడు, అంతేగాని వస్తువులాగా కట్టు బానిసలాగా ఉండడు. యూ కెనాట్ పొసెస్. అయితే అతను కనుక మనం పొసెస్ చేసుకున్నాము, అతను మనం స్వాధీనం చేసుకున్నాము, ఒక వస్తువులాగా చూస్తున్నాము అని అంటే, అది ఒక వస్తువు అంటే డెడ్ థింగ్, మృతపాయము. అది పలకదు. అఫ్కోర్స్ మనం కాన్షియస్ గురించి మాట్లాడటం లేదు, అది వేరే స్టోరీ. ప్రతిలోనూ చైతన్యం ఉంది, ఇంకా అది కాదు. మనం లౌకికమైనటువంటి వ్యవహారాల గురించి చెప్తున్నారు, మైండ్ గేమ్ గురించి చెప్తున్నారు. ఆ విధంగా మనం చచ్చిపోయిన వస్తువులని ప్రేమిస్తున్నట్టు అవుతుంది. మనిషిని ఒక వస్తువులాగా మనం భావించి స్వాధీనపరచుకొని ఉంటే ప్రేమించాం కాబట్టి నాది నా సొంతం. అది యు ఆర్ మౌంటెడ్. ఈ విధంగా నువ్వు 2 గుర్రాల మీద స్వారీ చేస్తున్నావు. ఒక వ్యక్తిని వస్తువులాగా నువ్వు బానిసలాగా చూడటం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అంటే స్వేచ్ఛగా ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు, బతికి ఉంటాడు. అలాంటి వాడిని మనం ప్రేమించాలి. అంతేకాని అలాంటి వాడిని ప్రేమించడం అంటే కష్టం. ఎవడు మూడ్స్ వాడికి ఉంటాయి, ఎవరి గోల వాడికి ఉంటుంది, రకరకాలుగా ఉంటారు. మనం పొసెసింగ్ మొదలుపెట్టామనుకోండి, ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని చంపేస్తాము, అతనిలో ఉన్న ఊహలు ఆలోచనలు అన్నీ చంపేస్తాము. యువర్ పొసెసింగ్. ఆ విధంగా ఆ వ్యక్తికి మనం పాయిజన్ ఇస్తాము, చంపేస్తాము. ఆ విధంగా వస్తువులాగా మార్చేస్తాము. ఈ విధంగా ఎలా ఉంటారంటే, ఓషో గారు చెప్తున్న విధానం ప్రకారం భార్యలంతా కూడా ఈ విధంగా డెకరేటివ్ పీసెస్ లాగా తయారు చేస్తున్నారు. అంటే ఒక డెకరేషన్ చేసి ఇంటిని డెకరేషన్ చేయాలి అని.
బికమ్ డెకరేటివ్ పీసెస్ ఇన్ ద హౌస్. ఇంట్లో ఒక అందమైన వస్తువులాగా పెట్టుకుంటున్నారు భార్యలని. ప్రేమించడం కాదు, భార్యలని అందమైన వస్తువులాగా పెట్టుకుంటున్నారు. అలాగే భర్తలని వాచ్మ్యాన్ లాగా పెట్టుకుంటున్నారు ఇంటికి. వారి ఇరువురి మధ్య ప్రేమ లేదు. ప్రేమించారు, నేను ప్రేమించాను కదా, నువ్వు నాకు కాపలా ఉండాలి, నాకు నువ్వు రక్షణ ఉండాలి. అలాగే నేను ప్రేమించాను కదా, నువ్వు నాకు అందమైన ఒక వస్తువులాగా ఉండాల్సిందే, నువ్వు ఇంకెక్కడికి పోవడానికి నా సొంతం నువ్వు. ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్, బోత్ ది డైరెక్షన్స్. రెండు వైపులా ఇది నడుస్తుంది. అటు భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఇద్దరికి ఒకరికి ఒకరు బానిసల లెక్క తయారవుతారు. ప్రేమ లేదు అక్కడ. ఈ విధంగా ఉంటే అది రెండు గుర్రాల మీద స్వారీ. ఒక పక్క ప్రేమ, ఒక పక్క బానిసత్వం వస్తువుగా. అలాగే ఇంకా రెండు గుర్రాలు మన మైండ్లో ఏముంటాయి? డౌట్ ఉంటుంది. డౌట్కి ఉండే బెనిఫిట్స్ ఉన్నాయి. నీకు డౌట్ వచ్చింది అనుకోండి, నేను ఎవరు అంత క్యాల్కులేటింగ్ మైండ్, చాలా పవర్ఫుల్గా ఉంటావు, చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది. డౌట్ వలన ఎవరు నిన్ను మోసం చేయలేరు. ఓకే, డౌట్ క్రియేట్స్ యాంగ్జైటీ. కానీ డౌట్ వల్ల నీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. ప్రతివాడిని సందేహిస్తూ ఉంటాం, చాలా అనీజీగా ఉంటాం. ఆ విధంగా అదంటే అభద్రతాభావం నీలో లోనవుతావు. అభద్రతాభావానికి లోనవుతావు. ఆ విధంగా ఏమవుతుంది? డౌట్ అనేది ఒక జబ్బులాగా తయారవుతుంది. ప్రతిదానికి సందేహం, ప్రతిదానికి డౌటే, అది ఒక జబ్బులాగా తయారవుతుంది. ఆ విధంగా నువ్వు ఏది స్థిరంగా ఉండవు, అనీజీగా ఉంటావు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఇది చేయాలా, అది చేయాలా, నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఏది డిసిషన్ అనేది ఉండదు. సో అక్కడ వెళ్ళేసరికి ఇంకోటి ఈ విధమైనటువంటి వ్యవహారం. డౌట్ అనేది ఒక జబ్బు అయితే, విశ్వాసం అనేది ఆరోగ్యం. సో డౌట్ ఉన్నవాడికి డెసిషన్ తీసుకోలేడు. ఇలా ఉంటుంది వ్యవహారం. సో యూ కెన్ డిసైడ్ విత్ ద పార్ట్ ఆఫ్ ది మైండ్ విచ్ బికమ్స్ మెజారిటీలో మన మనసులో ఏది ఉంటే అదే జరుగుతుంది. డౌట్ ఉందనుకోండి, డౌట్ ఎక్కువ డౌట్ పడ్డాం అనుకోండి, మైండ్లో ఏది ఎక్కువ మెజారిటీ ఉంటే, ఏ ఆలోచన ఎక్కువ ఉంటే అటువైపుకే వెళ్తాం. సో మైనారిటీకి వ్యతిరేకంగా మనలో ఆలోచన ఒకటి ఉంటుంది, ఇలా కాదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటుంది. అది ఏం కాదు అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. కానీ అది ఏది డామినేట్ చేస్తే అదే నిర్ణయం అవుతుంది, ఒకదానికి ఒకటి వ్యతిరేకం అవుతుంది. ఈ విధంగా లోపల ఘర్షణ జరుగుతుంది, నిత్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలా సంశయం వలన సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా, ఇలా సంశయం, ఈ విధంగా సంశయంలో జబ్బులో పడిపోతూ ఉంటాం. అయితే ఇది వేరే రకమైన జబ్బుయే కాదు. ఇది మామూలు సాధారణమైన జబ్బు కాదు, మానసికమైన జబ్బు. సంశయము, డౌటు. సంశయాత్మ వినశ్యతి అంటే సంశయం ఉండొచ్చు కానీ సంశయాత్మ ఉండకూడదు. డౌట్ ఉండొచ్చు కానీ ఇంకా ఆ డౌటే ఎక్కువ, దాంట్లోనే కూరుకుపోకూడదు, అది జబ్బు అవుతుంది. అయితే వాడు డౌట్స్ ఉన్నవాడికి ఏంటంటే బికమ్ మోర్ అండ్ మోర్ ఇల్, మరింత జబ్బుకు లోనవుతాడు, మరింత. కానీ అతన్ని ఆ డౌట్ ఉన్నవాడిని, అన్నిటికీ డౌటే కదా, వాడు ఏం పని చేయట్లేదు, లేకపోతే వాడిని ఎవరు మోసపుచ్చలేరు. కన్నింగ్గా ఉంటాడు, డౌట్గా ఉందా, కన్నింగ్, ఎవరు మోసం నన్ను, అలా క్లవర్గా ఉంటాడు. ఈ ప్రపంచానికి వాడు కావాలి, ఈ ప్రపంచంలో జీవించడానికి వాడు కావాలి. వాడిని ఎవరు రిసీవ్ చేయలేడు. కాకపోతే వాడు జబ్బు పడతాడు, ప్రాబ్లం వాడికి. సో ఒక బెనిఫిట్ ఉంటుంది, ఇక్కడ ఏమిటి ఆ బెనిఫిట్? ఎవడు అతన్ని మోసం చేయలేడు. కానీ గ్రేట్ లాస్ ఏమిటి? జబ్బు పడ్డాడు. దెర్ ఇస్ లాస్, ఎ గ్రేట్ లాస్. ఒక బెనిఫిట్ కోసం చాలా కాస్ట్లీ అయిన దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అనీజీగా ఉంటాడు, ఏమి డిసిషన్ తీసుకోలేడు. డెసిషన్ తీసుకుందామన్నా అది చాలా మేజర్ పార్టు, డెసిషన్ పార్ట్ ఏమవుతుంది అంటే
ఒక నిర్ణయం తీసుకుందాం అంటే నిర్ణయం తీసుకున్నదేమో మైనారిటీ ఉంటుంది, డౌట్ ఏమో మెజారిటీ ఉంటుంది. కాబట్టి డౌట్ ఉంటే ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. ఆ విధంగా రెండుగా చీలిపోతాడు ఆ వ్యక్తి, రెండుగా చీలిపోతాడు. ఓకే, సరే లాభం లేదు, నేను విశ్వసిస్తా అన్నాను అనుకోండి. నువ్వు విశ్వసిస్తావు, ఫెయిత్ వలన ఏమవుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నీ విశ్వాసం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అయితే అక్కడ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటి డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఇంకా నీ లోపల మానసిక అనారోగ్యమే ఉండదు. కాకపోతే నువ్వు నిర్ణయం తీసుకున్నావా, పూర్తి నిర్ణయం తీసుకుంటావు, ఏ విభజన లేదు నీలో, పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటావు. ఈ విధంగా విశ్వాసం వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది. కాకపోతే ప్రమాదం ఒకటి పంచి ఉంది, నిన్ను ఎవడైనా మోసం చేయొచ్చు. నువ్వు ఎందుకంటే అందరినీ నమ్ముతావు, ఇంకేమి అది చేయొచ్చో చేయకూడదో ఏమి అదే లేదు. నిర్భయంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, హాయిగా ఉంటావు, ఏదో నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల నిన్ను ఈజీగా మోసం చేసేస్తారు, నువ్వు మోసపోతావు. అది ఆ ప్రమాదం ఉంది. ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చు. దే కెన్ ఎక్స్ప్లాయిట్ యూ అండ్ ఓన్లీ యూ ఆర్ ద ట్రస్ట్. ఎందుకంటే నువ్వే విశ్వసనీయమైన వాడు నమ్మదగిన వాడురా. అలాంటి వాడికి మనం ఏమైనా చేయొచ్చు. అంటే వాడికి మంచి చేయాలని కాదు, వాడిని వాడుకోవచ్చు అనేటువంటిది ఈ లోకం ఉంటుంది. అదొక సమస్య ఉంది. అదే కనుక నువ్వు డౌట్గా పెట్టుకున్నావా, నీకు విశ్వాసం లేదా, నువ్వు నమ్మకం లేదా, అప్పుడు నిన్నెవడు నీ జోలికి రాలే. కానీ నీ లోపల అభద్రతాభావము, ఆ అసౌకర్యము, ఏది నమ్మాలో ఏ నిర్ణయం తీసుకోలేకపోవటము, దానివల్ల నువ్వు జబ్బు పడిపోతున్నావు. మానసిక అనారోగ్యానికి లోనవుతున్నావు. మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నిర్ణయాత్మక శక్తి ఉంటుంది, పైపొచ్చి ఏ డౌటు ఉండదు. కానీ నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా ఏం జరుగుతుంది, డౌట్ ఫెయిత్ రెండు గుర్రాల మీద స్వారీ జరుగుతుంది. ఒక పక్క విశ్వాసం అంటే సంశయం ఉంటుంది, డౌట్ ఉంటుంది, ఒక పక్కనేమో విశ్వాసం ఉంటుంది. రెండు గుర్రాలు, అది అసాధ్యం. రెండు గుర్రాల మీద స్వారీ చేయలేవు. అటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. అంచేత నిత్య ఘర్షణ అయిపోతుంది లోపల, నిరంతర ఘర్షణ, నిత్య ఘర్షణ. ఎప్పుడు కూడా నీకు నువ్వే లోపల ఇబ్బంది పడిపోతూ ఉంటావు, విశ్రాంతి స్థితిలో ఉండవు. ఇది ప్రాబ్లం. జీసస్ ఏం చెప్పారు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ మ్యాన్ టు మౌంట్ ఆన్ 2 horses. జోడు గుర్రాల మీద స్వారీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కడు ఈ అసాధ్యాన్ని వైపుకే పరుగులు తీస్తూ ఉన్నాయి. అందరూ ట్రబుల్స్ పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇది ఎవ్రీ డైరెక్షన్, మల్టిపుల్ డైరెక్షన్. ఇక్కడ మనకు ఈయన జీసస్ చెప్పింది 2 గుర్రాలే చెప్పాడు, కానీ ఓషో గారు ఏం చెప్తున్నారు, ఒక 2 గుర్రాలే కాదండి, మన దగ్గర లక్షల గుర్రాలు ఉన్నాయి. అన్ని గుర్రాల మీద, లక్షల గుర్రాల మీద మనం స్వారీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి క్షణము మనము పరస్పర విరుద్ధమైన భావనలతో కొట్టుమిట్టాడుతున్నాము అంటాడు. మరి ఏం జరిగింది అప్పుడు? ఈ మెకానిజం, మనస్సు యొక్క మెకానిజం అర్థం చేసుకోవాల్సిందే. ఈ రెండింటిని డ్రాప్ చేయాలి. రెండింటిని డ్రాప్ చేయి. అక్కడ ఏ కాంట్రడిక్షన్ లేదు. నువ్వు ఆ పిల్లవాడికి ఏది లేదు, చిన్న పిల్లవాడికి ఏమీ లేదు, కానీ పెద్ద అయిన తర్వాత పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్తూ ఉంటాం. మనము ఏమని చెప్తాము ఉంటాము, మానవాళి అంతా మన సహోదరులు, ఈ మానవత్వం మనం ప్రేమించాలి, అలాగే ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, మన తోటివారిని ప్రేమించాలి, మన పొరుగువారిని ప్రేమించాలి. అంతేకాకుండా అంతవరకు బాగానే చెప్తాం పిల్లలకి, అందరినీ ప్రేమించాలి, అందరూ మన సోదరులు, ప్రపంచం అంతా మన సోదరులే, అంతా మన వాళ్ళే. లేదా దేశం చూస్తే ఆ దేశం గురించి చెప్తూ ఉంటారు, ఆ ప్రతిజ్ఞలు చెప్తూ ఉంటారు.
ఇవంతా మన సోదరులు, మన మన రక్తం, మన ఇది అని. కానీ మన చదువులో ఏం చెప్తారు? నువ్వు కాంపిటీషన్ పెట్టాలి. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది? కండిషన్స్, కాంపిటీషన్. ప్రతి ఒక్కరితోనూ కాంపిటీషన్ చేయాలి. ఎప్పుడైతే కాంపిటీషన్ మొదలుపెట్టావో అవతల వాడు మన శత్రువు, వాడిని ఓడించాలి. వాడు నా స్నేహితుడు కాదు. ఉపక్రమం అందరితో స్నేహం చేయాలి, అందరితోనూ స్నేహభావంతోనూ, సోదరభావంతోనూ, మాతృభావంతోనూ, ఇంకా ఎన్నో భావాలు అన్నీ ఉన్నాయి. సోదర భావంతో ఉండాలి. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏమైంది? కాంపిటీషన్, అందరికంటే నువ్వే ఫస్ట్ రావాలి. పక్కవాడి కంటే వాడికి ఎక్కువ రాకూడదు, మనమే ఎక్కువ అయిపోవాలి. అతన్ని ఓడించాలి నువ్వు అని. ఈ హ్యాస్ టు బి కాంక్వర్డ్. వాడిని జయించాలి నువ్వు. ఈ విధంగా ఏం జరుగుతుంది? పరస్పర విరుద్ధం. ఒక పక్కనేమో ప్రేమించమంటావు, స్నేహితుడు అంటావు, స్నేహం అంటావు, స్నేహంగా ఉండాలంటావు. మరో పక్క వాడికన్నా నువ్వు ఎక్కువ అయిపోవాలి, వాడిని ఓడించాలి అని చెప్తావు. ఇది 2 గుర్రాల మీద స్వారీ. నిర్దయగా ఉండాలి నువ్వు, లేకపోతే వాడు నిన్ను చంపేస్తాడు, లేకపోతే వాడు నిన్ను ఓడించేస్తాడు. ఈ విధంగా ఉంటుంది వ్యవహారం. మన సినిమాలు కూడా అలాగే చెప్తూ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఏ కాంపిటీటర్, నువ్వు పోటీదారుడివి, నీకు పోటీ ఉంది. కాబట్టి ఓల్డ్ సొసైటీ ఈజ్ ద ఎనిమీ. ఈ సొసైటీ నీకు శత్రువు అయిపోతుంది. ఎవరు నీ నైబర్ కాదు, వాడికన్నా నేను ఎక్కువ ఉండాలి, నా పొరుగు వాడికన్నా నేను ఎక్కువ ఉండాలి. ఎవరు నా సోదరుడు కాదు, నేను వాడికన్నా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమించలేవు, ద్వేషిస్తావు. వాడు ఒక అడుగు ముందుకు వేసినా నువ్వు ద్వేషిస్తావు. సో యూ హ్యావ్ టు వెయిట్. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నాయి, కోపం వస్తుంది. కంటిన్యూగా ఫైట్ చేయాలి. ఎందుకు? విజయం సాధించాలి. నేను అందరికంటే నేను ఎక్కువ విజయం సాధించాలి. స్ట్రగుల్ అవుతావు. సో ఈ విధంగా నీ హృదయం ఓడిపోతామేమో అన్న భయంతో తల్లడిల్లుతుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి, వైలెంట్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి. అవతలుడు మన మీద దాడి చేయక మునిపే మనమే ముందే దాడి చేయాలి. లేకపోతే నువ్వు లేట్ అయిపోతావు. నువ్వేం చేయాలి? విజయం సాధించాలి. నువ్వు లేట్ అవ్వకూడదు. మరి ఆలస్యం కాకుండా పూర్వమే నువ్వే ముందే దాడి చేసేయాలి. ఈ విధమైన భావాలన్నీ తయారైపోయినాయి. మళ్ళీ పైపెచ్చు మన టీచింగ్స్ ఎలా ఉంటాయి? 2 రకాల విరుద్ధమైన టీచింగ్స్ ఉంటాయి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీగా ఉండటం ఎంతో మంచిది, అంతకు మించింది మరొకటి లేదు అంటాం. కానీ బిజినెస్ ఈజ్ బిజినెస్ అండి అని చెప్తాం. వ్యాపారమే. మనం వాడికన్నా ఎక్కువ వ్యాపారం చేయాలి, ఇంకా ఎక్కువ లాభం సంపాదించాలి. అక్కడ ఆనెస్టీ ఉండదు. ఒక పక్క ఏమో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటావు, దానికి ఇంకో విరుద్ధంగా బిజినెస్ ఈజ్ బిజినెస్ అంటావు. ఈ విధంగా బోధిస్తాం. 2 విరుద్ధమైనవి, 2 పరస్పర విరుద్ధమైనవి. ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఒకటేమో కావాలంటాం, ఒకటేమో అవుతుందో అవదామో అంటాం. ఇవి 2 గుర్రాల మీద స్వారీ. ఏ ఒడ్డుకి చేరవు, ఎక్కడ ఎదుగుదల ఉండదు. సో ఇక్కడ ఈ పరస్పరమైన విరుద్ధ భావజాలాలతో మనిషి కొట్టుకుపోతున్నాడు. అది పాయింట్. అండ్ ఈ విధంగా నీకు లాభం వచ్చే వ్యాపారం చేస్తున్నావా, నష్టం వచ్చే వ్యాపారం చేస్తున్నావా? ఒక పక్క ఏమో కైండ్గా ఉంటావు, ఒక పక్క ఏమో చంపేయమంటావు, దౌర్జన్యం చేయమంటావు. ఇలా ఒక పక్క ఏమో మన సంప్రదాయం అంటావు. ఇలా అనేక వ్యవహారాలన్నీ నెత్తినేసుకు తిరుగుతూ ఉంటాం. సంప్రదాయము అది హెల్దీగా ఉందా, రోగంగా ఉందా, ఏమిటి నువ్వు చేసే ఆలోచనలు? ఏ విధంగా నిన్ను మానసికమైన భావజాలాలతో మానసిక రోగిగా తయారు చేయటం. ఒక పక్క ఏముంది అప్పుడు ఇది సిచ్యువేషన్. మరి ఓషో గారి ఆశ్రమానికి వచ్చినటువంటి వ్యక్తుల్లో కొంతమంది వారిని మౌనంగా ఉండమంట. మౌనంగా ఉండమంటే
చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లేదండి మౌనంగా ఉంటాం, వల్లకాట లేదండి, మంత్రం చెప్పుకుంటామండి. నీకు ఎన్ని ఒక్క ఆలోచనలు ఉన్నాయి అంటే మంత్ర, అది మనసుతో చేసేది మంత్రం. ఇది ఇంకొక గుర్రాన్ని యాడ్ చేసుకున్నావు అంతే తేడా. నువ్వు ఎక్కడికి ఏ ఒడ్డుకి చేరలేవు, మంత్రం వల్ల నువ్వు ఏ ఒడ్డుకి చేరలేవు. అది అక్కడ నా పాయింట్. ఎందుకంటే కొన్ని లక్షలాది గుర్రాల మీద నువ్వు స్వారీ చేస్తున్నావు, కానీ ఆ గుర్రాలని వదిలిపెట్టాలి, నువ్వు సైలెన్స్గా ఉండాలి, మౌనంగా ఉండాలి అంటే ఆలోచనని నిలిపేయాలి, ఏ సౌండ్ చేయకూడదు, ఏ మంత్రం చెప్పుకోకూడదు. అది చెప్తే అర్థం కాలేదు వాళ్ళకి. వన్ మోర్ హార్స్, ఇంకో గౌరవం కావాలి. ఇలా ఆధ్యాత్మిక పేరుతో కూడా ఉన్నవాడు కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటారు ఓషో గారు. ఆధ్యాత్మిక పేరుతో కూడా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు సో కాల్డ్ రిలీజియస్ పీపుల్. మంత్రం చెప్పుకుంటూ ఈజ్ మోర్ కన్ఫ్యూజ్డ్ దెన్ వరల్డ్ అంటే ప్రాపంచికంగా ఉన్న వ్యక్తి కన్నా ఆధ్యాత్మికమైన సోకాల్డ్ ఆధ్యాత్మిక పేరుతో ఉన్నవారు, మంత్రాలు చెప్పుకునేవారు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా గుర్రాలు యాడ్ చేస్తూనే ఉన్నారు. సో మ్యాన్ హూ lives in the market, the world of the market is less confused. అంటే మార్కెట్ అంటే బజారులో, సంత బజారులో ఉన్నవాడి కన్నా ఆధ్యాత్మిక పేరుతో ఉన్నవాడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది వానికి. నేను చేస్తుంది కరెక్టో కాదు, ఈ మంత్రం నన్ను ఒడ్డు చేరుస్తుందో లేదు, ఈ మంత్రం పని చేయలేదండి, ఇంకో మంత్రం కావాలండి అని పరిగెత్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంది వ్యవహారం. ఇలా గుర్రమే, ఏ గుర్రమైనా, అది మంత్రం గుర్రం తీసుకున్నా ఏ గుర్రమైనా గుర్రమే, అది ఈ ప్రపంచానికి సంబంధించిన గుర్రాలే. ఈ విధంగా చీలికలు ఏర్పడతాయి. మన పెంపకం కూడా ఇలాగే ఉంది. విరుద్ధమైన భావజాలాలు మనం పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకోసం జీసస్ అసాధ్యం బాబు, 2 గుర్రాల మీద స్వారీ చేయకండి, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. అలాగే ఇద్దరు మాస్టర్లను సర్వ్ చేస్తున్నాం అనుకుంటే ఏమవుతుంది, అది కూడా సమస్య అవుతుంది. ఇద్దరు మాస్టర్లను సర్వ్ చేస్తున్నానంటే ఒకరిని గౌరవిస్తాం, మరొకరిని అవమానం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎంచుకోమని చెప్పలేదు అక్కడ, ఏదో ఒక గుర్రాన్ని ఎంచుకోమని చెప్పలేదు, ఏదో ఒక గుర్రాన్ని ఎంచుకోమని ఆయన చెప్పలేదు. అవేర్గా ఉండండి, ఎలర్ట్గా ఉండండి. ఆ 2 వస్తాయి మన జీవితంలో, వైజంక్షన్ వస్తుంది, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, కానీ ఎలర్ట్గా ఉండండి, అవేర్గా ఉండండి, అవేర్గా ఉండండి. సో ఇక్కడ ఎలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి అనే పాయింట్ మీద మనం రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే సైంటిస్టు ల్యాబ్లో చాలా గొప్పగా ఉంటాడు, ప్రాపంచికంగా ఏమీ తెలియదు, అతన్ని ఈజీగా మోసం చేసేయచ్చు. అలాంటి ఉదాహరణతో మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.